ఛత్తీస్గఢ్ అడవుల్లో భయంకర ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురు కాల్పులతో అరణ్యమంతా దద్దరిల్లిపోతుంది. ఎదురు కాల్పులతోటి మావోయిస్టుల పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ దాదా రణదేవ్ దాదా ఛత్తీస్గఢ్ కాల్పుల్లో మృతి చెందినట్టు దంతేవాడ పోలీసులు ధృవీకరించారు. కాగా మరణించిన అగ్రనేత స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన వాడిగా దంతేవాడ ఎస్పీ వెల్లడించారు. దీంతో టేకులగూడెం గ్రామంలోని పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో భయంకర ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురు కాల్పులతో అరణ్యమంతా దద్దరిల్లిపోతుంది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ దాదా రణదేవ్ దాదా ఛత్తీస్గఢ్ కాల్పుల్లో మృతి చెందినట్లు దంతేవాడ పోలీసులు ధృవీకరించారు. దీంతో మరణించిన అగ్రనేత స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన వాడిగా దంతేవాడ ఎస్పీ వెల్లడించారు. టేకులగూడెం గ్రామంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో భారీ అగ్రనేత మావోయిస్ట్ అగ్రనేత మేళ కొరగడం జరిగింది. జగన్ అలియాస్ ఏసోజు అయినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడిగా అనేక ఏళ్లుగా 45 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నటువంటి కీలక నేతను మట్టుబెట్టారు. నిన్న ఎన్కౌంటర్ జరగడంతో అక్కడ దంతవాడ ఎస్పీ కూడా ధృవీకరించి వివరాలు అందించడంతో అయితే ఇక్కడ డెడ్ బాడీని వాళ్ళ స్వగ్రామం అయినటువంటి హన్మకొండ జిల్లా కాజీపేట మండలము టేకులగూడానికి ఉదయం డెడ్ బాడీని తీసుకొచ్చారు. అంత్యక్రియలు కూడా ప్రారంభమయ్యాయి. సౌజన్య, ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆయిల్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి తదితరులు మాజీ ఎమ్మెల్యేలు కూడా తన యొక్క మృతదేహానికి నివాళులు కూడా అర్పించారు. టేకులగూడెం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే మావోయిస్టు సింపథైజర్లు అక్కడికి భారీగా చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా అలర్ట్ అయి భద్రత ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలో మావోయిస్ట్ సానుభూతి పరులుగా ఉన్నటువంటి అనేక మంది కూడా టేకులగూడెం చేరుకొని అక్కడికి తను చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పాటలు పాడుతూ తన యొక్క అంత్యక్రియలు కూడా చేశారు. అయితే తన కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మున్నీరుగా రోధించారు. అనేక ఏళ్లు పేద ప్రజల కోసమే తిరుగుబాటు చేశాడు తప్ప ఎలాంటి అది చేయలేదు. పోలీసులు మట్టుపెట్టడం చాలా బాధాకరం అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు వాపోయారు. అయితే 40 నుంచి 45 ఏళ్ల సుదీర్ఘ మావోయిస్టు ఉద్యమ ప్రస్థానానికి అయితే ముగింపు పడిందని కూడా అటు పోలీసులు ధృవీకరించిన నేపథ్యంలో జగన్ పేరుతోటి అనేక ఉద్యమాలకు కేంద్రీకృతంగా పేద ప్రజలకు అటు ఛత్తీస్గఢ్ ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి 4 రాష్ట్రాలలో అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించిన చరిత్ర కూడా తనకు ఉన్నదనేది ఇటు పోలీసులు ధృవీకరించారు. సౌజన్య, ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే అయితే టేకులగూడెంలో ఏసోబు అలియాస్ జగన్ అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. మరోవైపు ఈ రోజు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మరో 6 మృతి చెందడం తోటి ఇటు ములుగు జిల్లాలో అయితే పోలీసులంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. సౌజన్య, ఇప్పటికే ఏటూరు నాగరం అభయారణ్యానికి సంబంధించి మొత్తం కూడా జల్లడ పడుతున్నారు. ఏదైతే అక్కడ ఎదురు కాల్పుల్లో మిస్ అయిన మావోయిస్టులు ఇటు ఏటూరు నాగరం ములుగు జిల్లా అభయారణ్యంలోకి చొరబడ్డట్లు సమాచారం అందడంతో అయితే ఇటు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు అయితే అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ గా ఉండి ఇటు అభయారణ్యం మొత్తం కూడా జల్లడ పడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సౌజన్య, థాంక్యూ ప్రశాంత్. సుమారు 9 గంటల ప్రాంతంలో వరంగల్ కమిషనర్ కార్యాలయం నుంచి వెళ్ళి కుటుంబానికి ఫోన్ రావడం జరిగింది. మీ తండ్రి గారు ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలో చనిపోయినట్టు వార్త వస్తుంది. తన ఫోటోస్ వచ్చినాయి, మీరు ఏమైనా ఐడెంటిఫై చేసుకుంటే రండి అని చెప్పారంటే మా మేనమామలో మా పెద్దక్క కమిషనర్ కార్యాలయం వెళ్ళడం జరిగింది. అక్కడ మా తండ్రి